బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హోలీని ధూమ్ధాంగా నిర్వహించారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ కి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం సతీమణితో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్న బండి సంజయ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి రంగులు ఆడారు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కనిపించిన పారిశుద్ధ కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారిలో కనిపించిన ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇక చిన్నారులు, స్కూల్ విద్యార్థులు హోలీ వేడుకల్లో మునిగి తేలారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు సైతం రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు. రంగురంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగులమయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా హోలీ పండుగను చిన్న, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల అనేక రకాల కలర్స్ తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నామో, అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో